నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈ బట్టతలోని చూస్తున్నారా ప్రేక్షకులారా? ఈ బట్టతలోడు వీడు ఎంత పని చేసిండు, చేద్దామని చూసిండు. అదృష్టవశాత్తు మన పోలీసు వాళ్ళు చాలా యాక్టివ్ పర్సన్స్. అందులో మహారాష్ట్ర అక్కడ కూడా చాలా యాక్టివ్. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ప్రతిదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. వీడు 15,000 క్యాప్సూల్స్ దగ్గర పెట్టుకొని మొహరం పండుగ రోజు అందరు వస్తారు కదా, వాడికి వీడు ప్రసాదంగా పంచుదామని చూసాడు. ప్రసాదం ట్యాబ్లెట్లు, మీ నడువు నొప్పులు ఉన్నాయా, మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, ఇగో ఈ క్యాప్సూల్ వేసుకోండి తక్కువ అవుతుందని వీడు ఇయ్యాలని చూసిండు. అప్పటికీ వీడు 100 మందికి ఇచ్చిండు. అక్కడ మన వాళ్ళు ఆయనతో దొరకబట్టిరు పోలీసు వాళ్ళు. వీడెవ్వడు, వీడు ఇచ్చేది ఎందుకు, ఎవరిస్తారు? డాక్టర్ రాసింది మెడికల్ షాపులో ఇస్తారు. వీడెట్లు ఇస్తాడు? ఈ గుండోడు, ఈ బట్టతలోడు వీడెట్లు ఇస్తాడని పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చింది. వీడిని దొరకబట్టి పొల్లు కొట్టిరు. గోర్లు గుంజుడు అన్నీ ఉంటాయి. ఇక పోలీసు వాళ్ళు చాలా బాగుంటాయి, మర్యాదలు బాగా చేస్తారు వాళ్ళు. గోర్లు గుంజుడు, గిచ్చుడు, చల్ల ఐస్ గడ్డ మీద వడబెట్టుడు, సురుకులు పెట్టుడు, ఇవన్నీ చేస్తుంటే అప్పుడు వీడు మొత్తంగా ఎక్కిండు. వీడు ఒక పెద్ద 15,000 మందిని ఒకేసారి చంపాలని ప్లాన్ అట వీడికి. ఇప్పుడు ఎవడోడున్నాడు వీని వెనక అనేది బయటపడుతుంది. అప్పుడు వాడిని తడక చూస్తాం మనం. ఏమంటారు ప్రేక్షకులారా? మనం ఊరుకో. దాంట్లోనంటే క్యాప్సూల్స్లలో ఎలుకల మందు పెట్టి వీడు అమ్ముతున్నాడు. ఒక్కసారి మన డీటెయిల్స్లోకి వెళ్దాం. శుక్రవారం రాత్రి ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో మొహర్రం ఊరేగింపు ప్రశాంతంగా సాగుతోంది. ఈ క్రమంలో పూణేకు చెందిన ఫయాజ్ ప్రేమ్జీ 39 ఏళ్ళు. మీకు తెలుసు కదా, ఫయాజ్ అంటే వాడు ఇక ఏ జాతికి సంబంధించినోడో తెలిసిపోయింది కదా. అంత దుర్మార్గులు వాళ్ళు, వాళ్ళ నమ్మదు. అనే పెయింట్ వ్యాపారి ఊరేగింపులో పాల్గొంటున్న వారికి కొన్ని క్యాప్సూల్స్ పంపిణీ చేయడం ప్రారంభించాడు. అవి నొప్పి నివారణ మందులని నమ్మబలికాడు. అయితే అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా దిగ్భ్రాంతికరమైనటువంటి నిజాలు వెలుగులోకి వచ్చినాయి. నిందితుడు పంపిణీ చేస్తున్నవి సాధారణ మాత్రలు కావు. వాటిలో జింక్ ఫాస్ఫైడ్ అనే తీవ్రమైన విషపూరిత ఎలుకల మందు నింపి ఉందని గుర్తించాడు. అతని వద్ద నుంచి సుమారు 14,900 విషపూరిత క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే 100 మందికి ఇచ్చిండు వాడు. 100 మందికి వాడు ఇచ్చిండు. పోలీసుల విచారణలో నిందితుడు క్రూరమైన పథకాన్ని అంగీకరించాడు. మర్యాదగా అంగీకరించారు వీళ్ళు. ఈపులు వలగొట్టి గోర్లు గుంజుతుంటే ఆ మంటకు చెప్తారు ఇటువంటి గారి కొడుకులు, నేను కనీసం 15,000 మందిని చంపాలనుకున్నాను అని చెప్పినట్లు అధికారులు తెలిపారు. చూసిర్రా, 15,000 మందిని వాడు చంపాలంటే వాడు ఎంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడు. ఈ దారుణం కోసం నిందితుడు గత 15 రోజులుగా ముంబైలోనే ఉంటూ పథక రచన చేసినట్టు తేలింది. ఆన్లైన్ ద్వారా 50 కిలోల జింక్ ఫాస్ఫేట్ 30,000 ఖాళీ క్యాప్సూల్స్ను కొనుగోలు చేసి వాటిలో విషాన్ని నింపినట్లు గుర్తించాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిందితుడు ఇచ్చిన క్యాప్సూల్స్ తీసుకున్న సల్మాన్ అనే వ్యక్తి వాంతులు, కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ ఘటనకు నిందితుడికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి అతడిని అరెస్టు చేశారు. పోలీసుల సత్వర స్పందనతో భారీ ప్రాణ నష్టం తప్పిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ జోన్ 1 జయంత్ మీనా తెలిపిండు. ఏదైనా ఇప్పుడు వాడక్కడ మొహర్రంలో ముస్లిం సోదరులు వస్తారు, హిందువులు వస్తారు, వాళ్ళందరికీ కూడా ప్రసాదం మంచినట్టు క్యాప్సూల్స్ వంచాలి, వాళ్ళు వేసుకోవాలి, వాళ్ళు వాంతులు విరేచనాలు అయ్యి సీరియస్ అయ్యి చచ్చిపోవాలి అనే ప్లాన్ వాంది. ఎంత దుర్మార్గమైన ప్లాన్. దయచేసి ప్రేక్షకులారా, ఆలయానికి వెళ్తే అర్చకుడు పెట్టే ప్రసాదమే తీసుకోండి. బయటకు వచ్చి మేము అక్కడి ప్రసాదం ఇక్కడి ప్రసాదం అంటే మన కళ్ళకద్దుకొని వేసుకుంటే దాంట్లో విషమే ఉంటుందో ఏముంటుందో తెలియదు. మనము ఆరోగ్యానికి దెబ్బ, ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. ఎక్కడికైనా రేపు వినాయక నవరాత్రుల్లో అయినా నిజంగా వినాయకుని దగ్గర ఉన్న వాళ్ళు ప్రసాదం పెడితే తీసుకోవాలి, కానీ సూటు బూట్ వేసుకొని గుండ్లు గోపురాలు కట్టుకొని వీడు ఎట్లున్నాడు దుర్మార్గుడు. వీడు ఉగ్రవాది, వీడొక ఉగ్రవాదే. ఆ ఉగ్రవాదులేమో ఆర్మీతో కొట్లాడితే వీడు ప్రజలను చంపడానికి వీడు తయారైన ఉగ్రవాది. ఇటువంటి వాళ్ళని దయచేసి నమ్మకండి. వాళ్ళు తెచ్చింది ఏది తీసుకోకండి. ప్రేక్షకులారా, ప్రాణానికే ముప్పు.
మనతోటే ఉంటారు, మనతోటే వరుసలు పెట్టి పిలుస్తారు, మన పిల్లలను మనల్ని ఆగం చేస్తున్నారు. అందుకు నమ్మకుండి, నమ్మొద్దు. మన జాగ్రత్తలో మనం ఉంటేనే మనకు మన పిల్లలకు శ్రేయం. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ గుండోడు, ఈ బట్టతలోడు చేసినటువంటి ఘనకార్యం గురించి దయచేసి గట్టిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ జాగ్రత్తలు చెప్పండి. మన ప్రేక్షకులకు, హిందూ సోదరులందరికీ కూడా జాగ్రత్తలు చెప్తూ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.